అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒక కూతురుంటే. రచయిత వియోగి గారు. ఇక కథలోకి వెళితే, ఎండ ప్రాణాల్ని ఎండగడుతున్నది. మిట్ట మధ్యాహ్నం. రోహిణి కార్తె ఎండ. మొహానికి పట్టిన చెమటను రుమాలతో తుడుచుకున్నారు పంతులు గారు. గొంతు తడారిపోతున్నది. కాస్త దప్పిక తీర్చుకోవాలి అనిపించింది. ఎదురుగా కూల్ డ్రింక్స్ షాపు. సోడా ఎంతో. ఏం సార్, ఏం డ్రింకు కావాలి? షాపులోని కుర్రాడు అన్నాడు. అక్కడ యమ రద్దీగా ఉంది. కొందరు సోడాలో నిమ్మకాయ రసం కల్పించుకుంటున్నారు. కొందరు నన్నారు తాగుతున్నారు. ఇంకా కొందరు కంపెనీ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, టీవీలో వచ్చిన మోడల్స్ను గుర్తు చేసుకుంటూ. సోడా చల్లగా ఉందా అడిగాడు. ఐస్ కలిపి ఇమ్మంటారా? పక్క బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు నిమ్మకాయ వేయాలా అంటూ. అక్కర్లేదు, ఒక్క కూల్ సోడా చాలు. ఎంతో తెలుసుకొనిది తాగనన్నట్లు చెప్పారు. షాపు కుర్రాడు పంతులు గారి వంక విచిత్రంగా చూశాడు. ముందు రేటు ఎవరూ అడగరు. అందులో ఆఫ్టర్ ఆల్ వట్టి సోడా రేటు అస్సలు అడగరు. చూడబోతే బాగా బ్రతుకుతున్నట్లుంది ఆయన వాలకం. కానీ రేటు అడుగుతున్నాడు. పిసినిగొట్ట. ₹1 చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ. అతను చెప్పగానే పంతులు గారు తాగలేదు. షాపుకు కొంచెం పక్కకు వచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లరా తీసుకొని లెక్కబెట్టుకున్నారు. ₹80. బస్సు టికెట్టుకు ₹1.50 కావాలి. మిగిలింది 30 పైసలే. సోడా 50 పైసలు. 20 పైసలు తక్కువ పడ్డాయి. పంతులు గారు బస్సు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఎంతకీ రావడం లేదు. ఆయన దృష్టి మట్టుకు కూల్ డ్రింక్ షాప్ మీద నుండి మరలడం లేదు. ఎంతోమంది వస్తున్నారు, తాగుతున్నారు, వెళుతున్నారు. ఆయన దాహం మటుకు క్షణానికి ఎక్కువవుతున్నది. కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమో అన్నంత భయం పట్టుకుంది పంతులు గారికి. ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది. దప్పిక తీర్చుకొని తన స్టేజిలో దిగకుండా ముందు స్టేజిలో దిగితే సరి, పైసలు మిగులుతాయి. అక్కడి నుంచి నడిచిపోవచ్చు. ఒక ఐసు సోడా, బాగా కూల్గా ఉండాలి. దర్పంగా ఆర్డర్ ఇచ్చారు. షాపు కుర్రాడు పంతులు గారిని పట్టించుకోలేదు. గిరాకీతో బిజీగా ఉన్నాడు. విననట్టు ఉండిపోయాడు నిర్లక్ష్యంగా. పంతులు గారు రెట్టించారు. ఇస్తాను, చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో. గొంతులో కొంచెం హేళన కనిపించింది. పంతులు గారికి రోషం వచ్చి 50 పైసలు తీసి అక్కడ ఉన్న బల్ల మీద పెట్టారు. షాపు కుర్రాడు ఒక కూలు సోడా తీసి కొట్టి ఇచ్చాడు వెంటనే. పంతులు గారు ఆత్రంగా అందుకొని ఓ గుక్క తాగారు. అమృతం. చల్లటి తుంగభద్ర నీరు. తాగడానికి తుంగభద్రా నది నీరే నీరు, స్నానమాడడానికి గంగా నది నీరే నీరు సామెత నిజమైంది. అయిపోతుందని కొంచెం సిప్ చేశాడు. చివరి బొట్టు పీల్చి అప్పుడే అయిపోయిందా అన్న అసంతృప్తితో సీసా అక్కడ పెట్టారు. రైమని బస్సు వచ్చి ఆగింది. హడావుడి పడుతూ బస్సు ఎక్కారు. కండక్టరు టికెట్ కొట్టడానికొస్తే స్టేజీ చెప్పారు. అదేంటి, మీరు స్టేట్ బ్యాంకు దగ్గర దిగాలి కదా, ముందే దిగుతారా అనుమానంగా అడిగాడు కండక్టరు. పంతులు గారు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రావడం, ఆ సమయంలో ఆ బస్సు ఎక్కడం చాలాసార్లు గమనించాడు కండక్టరు. నిజమే, కానీ నాకు కొంచెం పనుంది, అందుకే ముందు స్టేజీలో దిగుతున్నాను. అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తూ చెప్పారు. కండక్టర్ ముందుకెళ్ళిపోయాడు. కానీ పంతులు గారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నిజానికి స్టేట్ బ్యాంకు స్టేజీలో దిగినా తను ఇంకో 1/2 కిలోమీటర్ పైనే నడవాలి. ఇల్లు చేరుకోవాలంటే ఇప్పుడు ఇంకో 1/2 కిలోమీటరు ఎక్కువైంది. అందరూ తనని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. జీవితంలో చీకు చింత లేదంటారు. పంతులు గారిలా కాలు మీద కాలేసుకొని కూర్చోవాలంటారు. తాను అనుభవిస్తున్న వైభవం తనకీ తెలుసు. మీ స్టేజీ వచ్చింది, కండక్టరు హెచ్చరించాడు. పంతులు గారు ఈ లోకంలోకి వచ్చి బస్సు దిగారు. ఎండ పగబట్టినట్టు చుర్రుమంటున్నది. వడగాడ్పు మొహాన్ని ఈడ్చి కొడుతున్నది. వెచ్చని గాలి ఈ చెవిలో దూరి ఆ చెవిలోంచి వస్తున్నట్లుంది. పంతులు గారు గొడుగు తెరిచారు. అది కూడా ముసల్దైపోయింది తనలాగే. వెట్టి చాకిరీ చేయించాడు దానిచేత. అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది. ఒక్క నిట్టూర్పు విడిచి కాలు కదిలించారు. ఈ వయసులో ఎందుకు నడుస్తారండి? హాయిగా ₹2 పడేసి రిక్షాలో పోవచ్చుగా అని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు. పోవచ్చు. రిక్షాలో 2 కాకపోతే 4 ఇచ్చైనా పోవచ్చు. కానీ నా ఒళ్ళు నాకు వంగాలిగా.
ఒక్కసారి రిక్షాకు అలవాటైతే నడక తప్పిపోతుంది. అది తప్పిందా మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు, పాదాల వాపు వగైరా జబ్బులన్నీ ఒక్కసారి దండెత్తుతాయి. అసలు అమెరికాలో ఫ్యాషన్ కారు అమ్మేసి కాలినడకన నడవడం తెలుసా? నా ఆరోగ్యానికి విజయ రహస్యం ఇది అని గొప్పగా ఉపన్యాసం ఇస్తారు. కానీ అసలు కారణం ఎప్పుడూ జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులు ఉండవు. ఏ పని మీద బయటికి వచ్చారో ఆ పనికి సరిపోయేటంత బొటాబోటీ డబ్బు మటుకు తీసుకొచ్చుకుంటారు. అందుకే కేవలం 2 రూపాయలు రిక్షావాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు. ఈ దారుణ సత్యం ఇతరులకు తెలియదు. ఆయన భార్యకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. పెద్దవాడు గుర్తొచ్చాడు. సూర్యం కలకత్తాలో ఓ పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు. కాలు కింద పెట్టడం మర్చిపోతున్నాడు. సూర్యం పిల్లలు చందు, బిందు కూడా అలానే తయారవుతున్నారు. ప్రతి చిన్న పనికి కారు కావాలంటారు. చంద్రం 2వ కొడుకు బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మారుతి కారు ఈ మధ్యే కొన్నాడు. అంతకుముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు. కోడలి పిల్ల దివ్య కొనమని తెగ పోరిందట. లోన్ తీసుకొని కొనేశాడు. బొంబాయి వస్తే కారులో తిప్పుతానని రాశాడు. 3వ వాడు అజయ్ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా ఉన్నాడు. ఆ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా 6 కూల్ డ్రింక్స్ ఒక్కోటి 6 రూపాయల చొప్పున తాగాడట. అయినా దాహం తెరకపోతే ఐస్ క్రీం పార్లర్లో 25 రూపాయల ఐస్ క్రీం తినేశాడట. డబ్బు విలువ తెలియదు వాడికి. భార్గవ 4వ వాడు తిరుపతిలో లెక్చరర్. మంచి జీతం కాకుండా ట్యూటోరియల్స్, ట్యూషన్ల ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి. రాజేంద్ర 5వ వాడు కడపలో కాంట్రాక్టర్. క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆలోచనలతో ఇల్లు చేరిన పంతులుగారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురు చూస్తున్నారు. అవ్వా, ఇంత ఎండ మండిపోతుంటేను ఇప్పటి వరకు ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నారు? రిటైర్ అయి 5 ఏండ్లైనా బిజీ మటుకు తగ్గలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. తన ధోరణిలో చెప్పుకుపోయారు ఆమెగారు. ఇంటికొచ్చి మటుకు ఏం రాజకార్యాలు చేయాలి? విసుగ్గా అడిగారు పంతులుగారు. కొంపలో ఒంటరిగా నేను ఎలా ఉండాలండి? బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడపాలా? మగమహారాజులు మీకేం కాలం గడిచిపోతుంది, నాకు గడవద్దు? తన బాధ వెళ్ళబోసుకుంది ఆవిడగారు. అవును, మనవళ్లతో ఆడుకునే వయసు. ఏరి ఒక్కడూ లేడుగా. ఉండటానికి 8 మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఒక్కరూ వచ్చి 10 రోజులు కూడా ఉండరు నిట్టూర్చారు. అది సరేనండి, అవధానిగాడి పెళ్ళట రమ్మనమని మీ చెల్లెలు రాసింది. ఎప్పుడూ ఎక్కడా సంతోషంగా అడిగారు. గుంటూరులో 4 రోజుల్లోనే మనల్ని ఓ వారం ముందుగా రమ్మని రాసిన ఉత్తరం 2 వారాల ఆలస్యంగా వచ్చింది. పరాయి సంబంధం. అమ్మాయి బ్యాంకు క్లర్కట. ఎప్పుడు వెళ్దామండి? అరుంధతి గారు అడిగారు ఆశగా. చూద్దాం. నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోనికి వెళ్ళారు కాళ్ళు కడుక్కోవడానికి. భోజనాలై విశ్రాంతి తీసుకుంటున్న వేళ మళ్ళీ పెళ్లి కబుర్లు దొర్లాయి వాళ్ళ మధ్య. ఏమండి, రేపు వారం వర్జ్యం తిథి అన్నీ బాగానే ఉన్నాయి. మనం రేపు బయలుదేరితే సరిపోతుంది. ఓ వారం రోజులుండి రావచ్చు. పైగా మన వాళ్ళను చూసినట్టు ఉంటుంది అరుంధతి చెప్పారు. నిజమే, బాగానే ఉంటుంది. కానీ నాంచారు పంతులుగారు. మీకు తీరిక లేకపోవడం నాకు తెలుసు. అవధాని పెళ్ళి వాడు ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు. మనం అందరికంటే ముందొచ్చి అన్ని పనులు చక్కబెట్టి అందరికంటే ఆఖరణ వెళ్ళాలని. పిచ్చి వెధవ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకీ కానుకలు ఏం తీసుకువెళ్దామండి? ఉత్సాహంగా అడిగారు. పంతులుగారు నిర్వేదంగా చూశారు. 6 ఈ పెళ్ళికి పోకపోతే ఏం? వద్దంటారా? మీకు నోరెలా వచ్చింది? ఈ పెళ్లి పేరుతోనన్నా ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెబుదాము అనుకున్నాను. ఇది కూడా పడనీయరా మీరు? కోపంగా అడిగారు. నిజమే, నాకు రావాలనే ఉంది. కానీ మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడోయ్ చమత్కారంగా అన్నారు. డబ్బుదేముంది వెధవది, ఎవరివ్వరు? మళ్ళీ పెళ్లి చూడగలమా? ఇంకెంతకాలం ఉంటామో తేలిగ్గా అనేశారు అరుంధతి గారు. పంతులుగారి గుండెలో గుణపంలా తగిలింది ఆ మాట. పోయే లోపల బంధువులందరినీ మరొక్క మారు చూసుకోవచ్చు. ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి. ఛార్జీలు ఎక్కువే. ఓపిక సన్నగిల్లింది. దూరాభారం. పోలేరు రాలేరు. ఏదో శుభకార్యాలకు అందరూ కలవాల్సిందే. అదే పనిగా రావడం పోవడం చేతకాని రోజులు. 500 కనీసం కావాలి భారంగా చెప్పారు పంతులుగారు. 500లేగాండి, ఎవరినడిగినా ఇస్తారు. తేలిగ్గా శ్రీమతి చెప్పేసేయడం పంతులుగారికి కోపం తెప్పించింది. ఇస్తారు, ఇవ్వరని కాదు. దేహి అంటే ఎవరైనా ఇస్తారు.
కానీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు తీరుస్తారు అని వెంటబడతారు. నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా ఎప్పుడు బాకీ తీరుస్తాము ఆలోచించు గంభీరంగా అన్నారు. అదేంటండి, మనకెవరూ లేనట్టు మాట్లాడతారు. మీరు 5 రత్నాల తండ్రి అని మర్చిపోవద్దు, గుర్తు చేశారు అరుంధతి గారు. రత్నాలు. నా నెలసరి ఆదాయం 50,000, కానీ 5 రూపాయలు కూడా లేవు. ఎప్పుడూ నడిచిపోతుంటాను, రిక్షా కూడా ఎక్కలేను వ్యంగ్యంగా అన్నారు. మీరు అడిగితే ఎప్పుడు పంపరండి? ఎవరు పంపరు? ఓ కార్డు రాయండి. అడిగి తెప్పించుకోవాలా? వాళ్ళు అడిగారనే నేను పెంచానా? వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా? వాళ్ళు అడిగారనే నేను ఉద్యోగాలు వేయించానా? వాళ్ళు అడిగారనే నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానా? వాళ్ళు అడిగారనే నేను రాత్రింబగళ్ళు ట్యూషన్లు చెప్పి వాళ్లకు ఏ లోటు రాకుండా చూసింది? చెప్పు ఆరు, వాళ్ళకి తెలీదు నా ఆదాయం ఎంతో? కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు ఆలోచించక్కర్లేదు. ఆయాసం రావడంతో ఆగారు. కళ్ళు మూసుకొని పడుకున్నారు. అరుంధతి గారికి గతం గుర్తుకొచ్చింది. చిన్న బడి పంతులుగా చేరిన పంతులుగారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకొని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ. పంతులుగారి తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆ ఇంట్లోనే ఉండేవారు. మళ్ళీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా విందు భోజనాలు, పిండి వంటలు, నెయ్యి గిన్నెలు ఖాళీ అవుతుండేది. వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు. ఎప్పుడూ ఇల్లు కలకలలాడుతూ ఉండేది. పొయ్యి మీద పెద్ద అండాతో అన్నం ఉడకవేసేవారు. కాలం మారింది. పెంకుటిల్లు పోయి డాబా ఇల్లు వచ్చాయి. పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇల్లు రాను రాను కుంచుకుపోయి ఇరుకు గూళ్ళు అయిపోతున్నాయి. అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో కుంచుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది. మా వాళ్ళు అన్న పదం పోయి నా వాళ్ళు అన్న పదం వచ్చేసింది. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడంలాగా తయారైంది. ముగ్గురికి వంట చేయలేని కాలం. చేత కాక, చేత రాక, చేయి రాక. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఒక రకమైన ఇన్సూరెన్స్ కంపెనీలుగా పనిచేశాయి. అనాథలకు రక్షణ కలిగించాయి. కుటుంబంలో ఒకళ్ళిద్దరు అసమర్థులైన కొంతమంది సభ్యులకు విధి వక్రించినా కుటుంబ పెద్దవాళ్ళని ఆదుకునేవాడు సంతోషంగా. అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు. దానివలన పని మనుషుల సమస్య ఉండేది కాదు. దుబారా ఉండేది కాదు. ఒంటరితనం ఉండేది కాదు. పెద్దల ముందు గౌరవ అభిమానాలు ఉండేవి. పెద్దల వ్యవహార దక్షత లభించేది. ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది. ఒక విశాల దృక్పథం ఏర్పడేది. అందరూ మనవాళ్లే అన్న ఒక సంకల్పం కలిగేది. కానీ నేడు పెళ్ళి కాగానే నేను నా మొగుడు అంతే. అత్త ఎవరో, మామ ఎవరో, మరిది ఎవరో, ఆడపడుచెవరో అందరూ ఎక్స్ట్రా. పనికిరానోళ్ళు, దోచుకు తినేవాళ్ళు, తమ సుఖాలకు అడ్డుపడేవాళ్ళు, గడ్డిపోచకు దీటు కానివాళ్ళు. అలాగే జరిగింది తన కోడళ్ళ విషయంలో. ఎవరూ కలవలేరు. క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు. తల్లిదండ్రుల మీద ఉండే మమకారాన్ని, అనుబంధాన్ని కూడా మాయమాటలు చెప్పి త్రుంచేశారు. ఎప్పుడో చుట్టపు చూపుగా రావడం, ముళ్ళ మీద ఉన్నట్టు ఉండి వెళ్ళిపోవడం మామూలైంది. బాధ్యతలని విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్ళిపోయాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పంతులు గారి ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చారు అరుంధతి గారు. నిజమేనండి. ఒక్కసారి సూర్యం తనకు తెలియకుండా ఓ 1000 పంపాడని వాడి పెళ్ళాం వాణ్ణి చాలా కాలం కాల్చుకు తింది. ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కళ్ళ నీళ్ళొత్తుకున్నారు. బిడ్డలనైతే కనగలం కానీ వాళ్ళతో పాటు వాళ్ళ బాధ్యతల్ని కనలేం కదా, వేదాంత ధోరణిలో అన్నారు పంతులుగారు. ఏమండి, అవధానిగాడి పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదండి. లోకానికి మన సమస్యలు ఏం తెలుసండి? అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం, మహారాజులం. మనకి బోలెడు గర్వం, డబ్బుందని వెళ్ళక తప్పదండి జాలిగా అన్నారు. సరే, డబ్బు కోసం ప్రయత్నిస్తాను. తప్పుతుందా మరి? మన వెధవలు కూడా కొందరు అక్కడికి తగలడవచ్చు. వాళ్ళని చూసినట్లవుతుంది అక్కసుగా కోపంగా చెప్పారు. మీ దగ్గర లేకపోతే, దొరక్కపోతే ఈ ఉంగరం తాకట్టు పెట్టేయండి. ఇది మన పెళ్ళైన కొత్తల్లో మీరు చేయించిన ఏకైక నగ. వేలి నుంచి బంగారపు ఉంగరాన్ని బయటకు తీస్తూ అన్నారు ఆమె. ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటకొచ్చాయి. అవి జాలి జాలిగా ఉంగరం మీద పడ్డాయి. ఆరు, అక్కర్లేదు, ప్రయత్నిస్తాను. అడగాల్సిన వాళ్ళందరినీ అడుగుతాను. నెలాఖరు రోజులు లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు.
దృఢ నిశ్చయంతో చెప్పారు పంతులుగారు. ఆ సాయంత్రం పంతులుగారు పట్టుబదలని విక్రమార్కుడిలా చాలామందిని కలిశారు. అభిమానం చంపుకొని అప్పు కోసం అర్రులు చాచారు. మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు. కొందరు లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకొందరు ఫస్టుకిచ్చేటట్లయితే ఇస్తామన్నారు. ఆఖరి ప్రయత్నంగా రామయ్య గారింటికి వచ్చారు. ఏమోయ్ పంతులు, కులాసానా దారి తప్పి వచ్చావు? రామయ్య పంతులుగారి కొలీగు, అందుకే చనువు. ఏం లేదు, ఓ 500 అర్జెంటుగా కావాలి చెప్పారు ఆదుర్దాని అణచుకుంటూ. బావుంది, షావుకారులు అంతా మగపిల్లకాయలే. ఎవరికి 7,000 తక్కువ లేదు జీతం. ఆడపిల్ల తండ్రిని. నన్నడిగితే నేను ఎక్కడ ఇవ్వను మందహాసం చేస్తూ రామయ్య చెప్పారు. బాబు, పరిహాసాలకు సమయం కాదు. ఉంటే ఇవ్వు. నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు. కావాలంటే వడ్డీ తీసుకో సీరియస్గా అన్నారు. పంతులు, అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు? ఆ మాట ఇంకొకడంటే 4 తన్నేవాణ్ణి. రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడ్చాం. అందుకే ఏమీ అనలేను. అందుకే బాబు, తొందరగా ఇస్తే నేను వీలైనంత తొందరగా ఇస్తాను. నాకు తెలీదు, పరాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడిని. ఇస్తాను. నిన్ననే అమ్మాయి పంపింది పండక్కి బట్టలు కొనుక్కోమని. ఈ వయసులో ఏం కొనుక్కుంటాంలే అని నీకిస్తాను రామయ్య గారు చెప్పారు 500 ఇస్తూ. అవధాని పెళ్లి కళ్యాణ మండపంలో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. బ్రహ్మాండమైన మండపం, పూల డెకరేషన్, మంగళ వాయిద్యాలు, వంటవాళ్ళు, ఓ భలే సందడి. కానీ పంతులు గారికి పూట పెళ్లిలానే కనిపించింది. ఒక్క పూటే విందు భోజనం జరిగింది. అంతకుముందు రాత్రి మరీ ఆత్మీయులకి భోజనాలు పెట్టారు. పెళ్ళైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలామంది వెళ్ళిపోయారు. ఆ ఒక్క పూట భోజనంలో కూడా కనీసం 2 కూరలు 2 పచ్చళ్ళు కనపడలేదు. 2 స్వీట్లు వేసినా వాటి సైజు చాలా కుంచుకుపోయింది. మిక్చరు శాంపిల్కు వేశారు. మళ్ళీ ఎవరూ అడగలేదు. అసలు వడ్డన రెండవసారి జరగలేదు. అన్నం శాంపిల్కు వేసినట్టు వేశారు. ఎవరూ అడిగి వేయలేదు. చాలా పదార్థాలు మిగిలిపోయాయి. అన్నీ చెత్తకుండీ పాలు. కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేవి కావు. అందరూ తృప్తి పడేవాళ్ళు. మనసులు చిన్నవైపోవడంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది. అంతా ఫ్యాషన్. తింటే తిన్నారు, చస్తే చచ్చారు. ఇంకా మాట్లాడితే బఫే మీల్సు. నిలబడి తినండి, అంతే మీ కర్మ. పంతులు గారికి పాత పెళ్ళిళ్ళు గుర్తుకొచ్చాయి. ఆకాశమంతా పందిరి వేసి, భూదేవంతా అరుగు వేసి, వారం రోజులు వీధంతా హోరెత్తిపోయేది. ఊర్లోని కుక్కలన్నీ అక్కడి చెత్తకుండీ దగ్గరే కాట్లాడుకుంటూ ఉండేవి. పెళ్లికి ఎంతోమంది బంధువులతో పాటు అజయ్ భార్గవులు కూడా వచ్చారు. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు వచ్చారు. ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు. అజయ్ పెళ్లిలో భారీగా ఖర్చు పెట్టాడు. కానుకలని, ఫోటోలని కనీసం 1,000 పైన ఖర్చు పెట్టి ఉంటాడు. భార్గవ కూడా బాగానే ఖర్చు చేశాడు. కానుకలు తీసుకురావడానికి, పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవడానికి వగైరా. ఒక్కరన్నా తామిద్దరినీ వచ్చి ఓ 4 రోజులు ఉండమంటారేమోనని ఎదురు చూశారు. కానీ ఆ మాటే రాలేదు. కర్నూలు ఎప్పుడు వెళ్తారు అని అడిగారు, అంతే. భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హడావిడిగా లాక్కుపోయింది. ఎక్కడ అత్తమామల్ని రమ్మంటాడోనని. అజయ్ డైరెక్ట్గానే చెప్పాడు, నా ఇల్లు చాలా చిన్నది, మీ మడి ఆచారాలు నీటికి ఇబ్బంది అని, కోడలతో మీరు అడ్జస్ట్ కాలేరు అని చెప్పాడు. పెళ్లి జరిగి 4 రోజులు గడిచిపోయాయి. ఎంత మోడ్రన్ పెళ్ళైనా, ఎంత రన్ చేసినా కొంత కాలక్షేపం జరిగింది. బంధుమిత్రుల్ని కలుసుకోవడం, పండుటాకులను పలకరించడం, లేని సభ్యుల కోసం బాధపడటం వగైరాలతో. పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చేది. కొడుకులు కానీ కోడళ్ళు కానీ డబ్బులు ఇస్తారని చూశారు. కానీ ఎవరికి వారికి సరిపోయినంత డబ్బులున్నట్టు లేవు. కనీసం అవధాని బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని ఎదురు చూశారు. ఆశ నిరాశయ్యింది. ఖరీదైన బట్టలు పెట్టాడు అవధాని. దంపతులిరువురూ వచ్చి కాళ్లకు నమస్కరించారు. ఒరే అవధాని, పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవడంలో తప్పు లేదు. కానీ నీ సుఖాలలో వాళ్ళ సుఖాలను త్యాగం చేసి పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవడం తప్పురా కౌగిలించుకుంటూ చెప్పారు. అవధాని పెళ్ళాం చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసింది. ఒకవేళ నువ్వు వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ళ కోసం ఇంతని పంపుతూ ఉండరా చెప్పారు. అదేంటి బావా, వాడికి ఏవేవో చెబుతావు? కోడల్ని మరీ ఏరి తెచ్చుకుంది. మాలో కలిసిపోవాలనేగా అవధాని తల్లి, అదే అరుంధతి చెల్లి ఆక్రోశం.
ఆ రోజు బయలుదేరతాం అనుకుంటూ ఉండగా శాస్త్రి ఊడిపడ్డాడు ఉరుములేని పిడుగులాగా. సారీ, పెళ్ళికి రాలేకపోయాను. కాస్త కొంత జంటను చూసిపోదామని వచ్చాను. ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రి గారు బోలెడు సంతోషపడి వెళ్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకొచ్చారు. శాస్త్రి గారు అంటే పంతులు గారికి బాల్య స్నేహితులు. వృత్తిరీత్యా వేరైపోయి ఊర్లు పట్టుకు తిరిగారు. అరుదుగా కలుసుకుంటూ ఉంటారు. శాస్త్రి గారికి 4 కొడుకులు, ఒక్కతే కూతురు. భోజనాలు అయిన తర్వాత ఆరుబయట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ. పంతులు, నీకు గుర్తుందా, నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను. చాలా రోజులు బాధపడ్డాను. మైనస్ పుట్టింది అనుకునేవాడిని. నీకేం అంతా ప్లస్సే అనేవాడిని. కానీ నా ఊహ పొరపాటురా బాధగా అన్నారు. ఏం కట్నం ఇవ్వలేదా? పంతులు గారు అడిగారు. లేదురా, ఉన్న 4 కొడుకులు కోడళ్ళ చేతిలో కీలుబొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా. ఇప్పుడు మాకు కూతురే గతిరా. దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం చెప్పారు శాస్త్రి. అయ్యో, 5 మగపిల్లల్ని కన్నా కానీ ఒక్క ఆడపిల్లల్ని కని ఉంటే ఎంత బాగుండేది, పంతులు గారు నిట్టూర్చారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.